ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఓ తల్లి పురిటినొప్పులు పడి కష్టపడి ఓ ఆడపిల్లకి జన్మనిచ్చింది. కూతురు పుట్టిందన్న ఆనందమో ఏమో ఆ తండ్రి కాలు భూమి మీద నిలవలేదు. ఆ తండ్రి తన ముద్దుల కూతురిని చూస్తూ మురిసిపోతూ ఇలా అన్నాడు: నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నాకు ఇంకా పిల్లలు వద్దు, నా కూతురు నన్ను రాజుల చూసుకుంటుంది అని నమ్మాడు. కాని అప్పుడు తండ్రికి తెలియలేదు. ఆ కూతురే తన నిలువెత్తు నమ్మకాన్ని, 25 ఏళ్లు పరువుని, 20 ఏళ్ల ప్రేమని 10 నిమిషాల్లో తండ్రి కళ్ల ముందే నరికేసింది. ఆ తండ్రి ఊహించలేదు. కూతురు పుట్టగానే తన తలకొరవి తన కూతురే పెట్టాలి అని కోరుకున్న తండ్రికి ఆ కూతురు గొప్ప బహుమతి ఇచ్చింది. ఆ తండ్రి తన కూతురిని ఎలా పెంచాడో తెలుసా? ఊరిలో ఉన్న బిడ్డ తన కూతురిని మంచి బుద్ధులు నేర్చుకునేలా పెంచాడు. తండ్రి శంకరం తన కూతురు మీద చూపించే ప్రేమని చూసి శంకరం భార్య యమున మురిసిపోయేది. కుటుంబం అంటే ఇలా ఉండాలి, కూతురంటే అలా ఉండాలి అని ఊరి జనం చాలా గొప్పలు చెప్పేవారు. పవిత్ర చాలా బాగా చదివే అమ్మాయి. శంకరంకి అబ్బాయిలతో ప్రేమలంటే పడవు, అలాగే పవిత్రకు కూడా పడవు. అలా పవిత్ర మంచి మార్కులతో బాగా చదువుతూ డిగ్రీ వరకు వచ్చింది. అలా పవిత్ర చదువుకుంటే సిటీలో ఒక హాస్టల్లో ఉండేది. అలా ఒకరోజు సిటీలో ఒక అబ్బాయి పవిత్రకు ప్రవేశ్ చేశాడు. దానికి పవిత్ర నో చెప్పింది. కాని ప్రేమించిన రాజు మాత్రం పవిత్రమూ వదలలేదు. చాలా రోజులు వెంటపడ్డాడు. అలా 6 నెలల తరువాత పవిత్ర ఎట్టకేలకు రాజు ప్రేమను ఒప్పుకుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా తండ్రికి ప్రేమంటే ఇష్టం లేదు అని మాట నీ గుండెలో నుంచి వస్తే నువ్వు వాడి ప్రేమ ఒప్పుకునేదానివి కావు. ఆ మాట నీ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ రాజు మోజులో పడిపోయావు. అలా రాజు పవిత్ర తిరగని చోటులేదు, వెళ్ళని సినిమా హాల్ లేదు. అలా ఫుల్గా సిటీ మొత్తం చక్కర్లు కొట్టేవారు. ఈ ఒకరోజు శంకరం పవిత్రకి ఫోన్ చేసి జాతరకు రమ్మని అడిగాడు. దానికి పవిత్ర రాను, నాకు పరీక్షలు ఉన్నాయి అని అబద్ధం చెప్పింది. కాని అసలు విషయం రాజు సిటీని వదిలి తన ఊరికి వెళ్తున్నాడు. రాజుకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి పవిత్ర జాతరకు రాను అని చెప్పింది. కూతురు జాతరకు రాదు అనడంతో శంకరం కూతురిని చూడాలని సిటీకి వెళ్తాం అని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా రాజు ఊరు వెళ్లే రోజు, శంకరం సిటీకి వచ్చే రోజు ఒకటే అవుతుంది అని మీరు ఊహించుండరు కదా. పవిత్ర కూడా ఊహించలేదు. కాని ఆ విషమం పవిత్రకి తన తండ్రిని చూడగానే తెలిసింది. నెక్స్ట్ ఏమి జరిగిందో తెలుసుకోవాలి అంటే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి.